ఇక్కడ గుడిలో మీరు కింద రామాలయం నిర్మించారు, ఆ తర్వాత విష్ణుమూర్తిని పెట్టిన తర్వాత రంగనాథుడు. సో అంటే ఈ భగవత్ రూపాలను పెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందండి? ఇప్పుడు మన మనుషులుగా బతకాల్సిన వాళ్ళం. అయితే ఎవరైనా వచ్చి అబ్బా నువ్వు సాక్షాత్ దేవుడు అంటే మనకి కొంచెం చొక్కా చిరిగిపోతుంది ఆనందంతో. కానీ మన దేవుళ్ళకి కావాలని మనకు కూడా తెలుసును. దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు దేవుళ్ళు కాదని వాళ్ళకే తెలుసును. కానీ దేవుళ్ళు అనుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా, రైట్? కానీ మనం అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడే రాముడే వచ్చినప్పుడు నువ్వు దేవుడువయా అని అంటే, లేదండి నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడే. అంటే దేవుడి కంటే మనిషి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఆయన చేసిన పని అది. మనిషిగా బతకగలిగితే దేవుళ్ళు కూడా వీడి వెంట ఉంటారు అనేది చెప్పడం రామావతారానికి తాత్పర్యం. సో వీ షుడ్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. వీ షుడ్ నాట్ లీడ్ ఏ దేవతా లైఫ్. ఇది మనిషికి తెలియాలి, మానవ జాతికి అంతటికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంచేత మేము రాముడినే మా ఆరాధ్య దైవంగా పెట్టుకుంటాం. మాకు కావాల్సింది కూడా అదే అని మేము కోరుకుంటాం. మేము సమాజానికి కూడా అది కావాలి అనేది మనం చెప్పాలి. అంటే మనిషి తనని మనిషిగా గుర్తించాలి. మనిషి యొక్క రోల్ సమాజంలో అన్ని రకాలైనటువంటి జాతులని, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఈవెన్ అదర్ స్పీషీస్ ఆఫ్ ది నేచర్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, నాట్ డ్యామేజింగ్ దెమ్. హీ హ్యాస్ టు లీడ్ హిజ్ లైఫ్. దట్ ఈస్ రియల్ మ్యాన్. అది రాముడు చేశాడు. కోతులకి సహాయం చేశాడు, ఋషులకి చేశాడు, ఆటవికులకి చేశాడు, రాక్షసులకి చేశాడు. చెట్లు, చామలు, జంతువులు కూడా రాముడిని ప్రేమించాయి అని మనకి చెప్తుంది రామాయణం. సో ఈ రకమైన జీవితం మనిషికి కావాలి. అందుకోసం రాముడిని మేము పెట్టుకున్నాం. ఓకే. మరి రాముడు ఆరాధన ఎవరిని చేసి అంతవాడయ్యాడైనా అంటే ఆయన ఆరాధన చేసిన దేవుడు రంగనాథుడు. ఓకే, రైట్. ఆ రంగనాథుడు ఎలా ఉంటాడో ఆ మూర్తి ఇక్కడ ఉన్నాడు అన్నమాట. రంగనాథుడు తర్వాత పేరు వచ్చింది ఆయనకి. ఆయన అసలు పేరు నారాయణుడు అని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణంలో. నారాయణుడిని ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో ఇలవేలుపుగా. ఈ నారాయణుడి మొట్టమొదట బ్రహ్మగారికి పరమాత్మ ఇచ్చాడు. అది ఇక్ష్వాకుకి వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో రాముడికి వచ్చింది. రాముడి దగ్గరించి విభీషణుడికి వెళ్ళింది. విభీషణుడు దాన్ని ఇప్పుడు కావేరీ మధ్యలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాన్ని ఇప్పుడు అది ఆ రంగనాథుడు ఉభయ కావేరీ మధ్యలో ఉంటాడు. శ్రీరంగ క్షేత్రం అంటారు కదా. సో ఆ మూర్తిని ఈయన ఆరాధన చేసుకున్నారు కనుక ఆయన పైన రంగనాథుడు ఉన్నాడు. ఈ రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండేటువంటి ఆయన ఈ రకంగా వచ్చాడు. లేదా పైన ఉండేది వైకుంఠనాథుడు, తర్వాత ఉండేది రంగనాథుడు, తర్వాత ఉండేది రఘునాథుడు.